రావాలి. వాటర్ క్యాన్ నీ మిందర్ తెస్తాడారా? పెట్రోల్ లేదా బండ్లే 100 రూపాయలు. ఏంది 100 రూపాయలా? అమ్మ పెట్రోల్ పైసలు అడగడానికి కూడా ఇచ్చి అనిపించవా? 100 రూపాయలు వద్దులేదు. అది ట్యాంకులు ఉచ్చవతా ఉత్తనే తిరిగి ఊరంతా గిర్ర గిర్ర. ఈ రూపా మాటలకే ఉన్నావు నీ బతుకుగాంగల రూపాయి చెప్పులు మంచిగా బండిని మోపి వేసినావు గుత కింద. నిన్ను సాగాలే నీ బండిని సాగాలే. ఇజ్జత్ అనిపిస్తలేదురా కొద్దిగా నన్ను ఇంట్లో పైసలు అడగడానికి. 20 ఏళ్ళు వచ్చినాయి గుత కిందికి. ఇప్పుడు నీళ్ళ క్యాన్కు బొమ్మంటావే కదా ఎంగమంటావా? పైసా పో మళ్ళా ఒర్రితావేమరా? చోట ఏడున్నావురా? ఆఫీసులు ఉన్నారా? ఒక 1000 రూపాయలు ఉంటే చూడరా. ఇంట్లో అడిగా నీకు ఇజ్జత్ అనిపిస్తుంది. పిత్తికి ఇంత పైసలు అడిగేసరికి సాలరీ క్రెడిట్ కాలేమా ఇంకా? అరే నువ్వు అడిగితే నా దగ్గర లేకుండా మందిని అడిగి ఇచ్చిన కారా మానవత్వం లంజోడుగా. ఇంత అధ్వానం ఉంటుంది ఆడా. అయ్యో అది కాదురా బాబు చెప్పేది చెప్పుడు పేర్ల ముండవయ్యా. చెప్పు అంటే ఇటెంకని పేర్ల మూగ మంకంతో లేచిపోయింది అన్నదాకా చెప్తావు. గతి లేక గంజి తాగుతుంటే అద్దులే మళ్ళీ ఏడిస్తావు. శాలరీ అయ్యాక 3 నెలలు అవుతుంది తెలుసా మాకు. ఒక 500 ఉన్నాయి చూడరా. మా ఇంట్లో పైసలు అడిగితే మా అయ్య ఊరు మీద దున్నపోతుంది చూసినాడు చూస్తాడు. అరే లేవురా అంటే పిచ్చ గోవాలు పట్టినట్టు పడతావు. ఉన్నాకేనా చెప్పు నీకు? ఎవరు నన్ను అడిగి అడ్జస్ట్ చేయలో మా. నేను అడిగితే షేర్లు ఉచ్చ కూడా పోయాడు ఎవడు. ఇక పైసలు పడుతాడు చెప్పు. సరే మా నాకు అర్థమైంది. మేము పిచ్చలు పోయిందిరా మీ దగ్గర రూపాయలు లేదని అర్థమైంది కానీ బాయ్రా. మరి ఏంది నీకు ఇంగ్లీష్ లో ఇప్పుడు లేవురా అని అప్పని చెప్తానే ఉన్నా. ఏడున్నావా? పని ఏంటో చెప్పరా. డిస్కేబుల్ దిగింది డిస్వైర్ పెడుతున్నా. ఒక 1000 కావాలా మా ఇంట్లో అడుగుదామంటే ఇజ్జత్ అనిపిస్తుంది. అరే కావాలంటే రాత్రి డిస్కేబుల్ లో మియా కలిపా బిట్లు ఇవన్నీ అవుతా కానీ పైసలు అడగకరా నువ్వు నన్ను. నేనే బీడి పిచ్చాను కళ్ళు కానీ అంటే నువ్వు నన్ను అడుగు. అరే నువ్వు కూడా అట్లా అంటే ఎట్లా మావా? సరే నీకు అంత ఆత్రీకే పని ఏముందో పైసలతో నాకు చెప్పురా. అడ్జస్ట్ అనే చేద్దాం ఎట్లనో. అయ్యో ఏదో ఉన్నదిరా. నీ పని పాత్ర పెట్టి పూకు జాతర పోయినట్టు నేనేం అడుగుతానా నువ్వేం చెప్తున్నావు? ఈ ఓనర్ నన్ను అడిగి సావురా పిల్లి కుత్కల్లా. నాకు బూతులు వెళ్తాయి. ఇది గిట్లనే అన్న నారాయణ పోయి అడుగుతాను. మా ఓనర్ గారు పిల్లికి బిచ్చమేయడు. బిచ్చగాళ్ళ దగ్గర జోలలు గుంజుకునే బాడకావాడు. నేను అడిగితే 10 రోజులకు అది శాంక్షన్ కావాలి. సబ్సిడీ కింద వస్తాయి. మరి పనికి రాలే ఉన్నాయం పడి నేను గా పని చేస్తాను. నా చేత జాబే చేస్తాను. నేను పెద్దల పూకు జాబ్ చేసినప్పు. నీకు జాబ్ ఉంటే ఆతాన దేకో మమ్మల్ని గాని. ఏ పని దొరికితే ఆ పని చేసుకొని చావాలి. జాబ్ అంటే జాబ్. అది వచ్చేసరికి దెంగుతా అంటే దెంగదాడ. దెంగే ఫోన్ పెట్టు. హాయ్ అంకుల్ ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు వస్తేంది కానీ అర్రాలకెళ్ళి వెళ్తలేమేవరా? ఏం దాస పెట్టినవరా బెడ్రూమ్ లో? బాబు మంచి రంగు తేలినా అన్న. ఆతల పని తెంగుతుండా ఇంట్లోనే ఉండవట్టే. ఇక రంగు తేలడా? షబ్బా జాతీయంగా లొల్లి పుట్టేనికి వచ్చినట్టున్నాడు. ఏం చేస్తానో నాన్న ఇప్పుడు? చేతులు లేదా నాతలు చెప్తాడు. ఏం చేస్తాడు? ఏం లేదు. పొద్దుకు 4 సార్లు తెంగి తింటాడు. ఆ టీవీ ఆ ఫోన్ కి ఎరుక. పొయ్యి 6 రోజులు వచ్చిండు అంటే పచ్చిబాలంత ఉన్నట్టే ఉంటాడు. ఇక వన్నాడంటే సచిన పాము అన్నట్టే అంటాడు. ఇంత కిరు అన్నది ఆయన చెత్తకు. అరే ఓరోరా పోరని కళ్ళలో పెట్టుకుంటావు. ఎప్పుడు కొత్త కోడల్ని అత్తెక్కినట్టు ఎక్కుతావు పాపం. ఈ కొంపని ఎందుకు వచ్చినవరా లవడాగా పొద్దున? అప్పట్లో నీ చదువు అయిపోయిందా నాన్న? ఎన్నడో మా అయిపోయి కాలిపోయింది ఊరుకు మొత్తమో. నువ్వు బాగున్నావు. మ్యాటర్ వెళ్తే చాలు నీకైతే భలే సంబరం అవుతుంది. అయిపోయింది అంకుల్ 2 years అవుతుంది అయిపోయి. ఏం చేస్తున్నావు మరి ఇప్పుడు? జాబ్ ఏదన్నా కోచింగ్? కొత్త కొల్లి కానీ కొత్త అమ్మల్సిన ఎంటికలు వీకుతాడు కింది. ఏం చేస్తలేడు బావాడు. అద్దంటే గుద్దలేలు పెట్టినట్టు అదే ముచ్చట అడుగుతాం మళ్ళా అని. ఈ కలెక్టర్ గారికి ఆయన అనుకున్న జాబే కావాలన్నట. పవర్ దాకా ముండబొడ్డున్నట్టు ఇంట్లోనే ఉంటాడట. మొన్న రీసెంట్ గా ఇంటర్వ్యూ అటెండ్ అయినా. ఇంకేం చెప్పలే అంకుల్ వాళ్ళు. ఆయన ఎన్ని రోజులు అని ఇట్లా ఖాళీ ఉంటావు నాన్న? జాబ్ దొరికేదాకా నా రైస్ మిల్ లో చేసేదా?